జయ శ్రీరామ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెనుగు చేసింది అయోధ్యకాండ 98వ సర్గలో ఉన్నాం. 98వ సర్గంలో భరతుడు శ్రీరాముని చిత్రకూట ఆశ్రమమును సందర్శించడం కనిపిస్తుంది. భరతుడు సేనను నిలిపి రాముని వద్దకు నడిచియే వెళ్ళవలనని నిశ్చయించెను. సైన్యమును తగు స్థానములందు నిలిపిన పిమ్మట భరతుడు శత్రుఘ్నునితో ఇట్లు పలికెను. శత్రుఘ్న, నీవు నర సముదాయములతోనూ ఒక్కచోట కూడిన ఆటవికులతోనూ కలిసి వెంటనే ఈ అరణ్యమునంతయు వెతుకుము. గుహుడు శరచాప ఖడ్గములు ధరించిన 1000 మంది బంధువులతో కూడినవాడే స్వయముగా ఈ వనములో రామలక్ష్మణులను వెదకుగాక. నేను స్వయముగా అమాత్యులతోనూ పౌరులతోనూ గురువులతోనూ బ్రాహ్మణులతోనూ కలిసి ఈ వనమునంతను కాలినడకతో తిరిగెదను. శ్రీరాముని, మహాబలశాలి అయిన లక్ష్మణుని, మహాభాగ్యవంతురాలైన సీతను చూడనంత వరకు నాకు దుఃఖశాంతి కలగదు. చంద్ర సమానము పద్మపత్రముల వంటి నేత్రములు కలది అయిన అన్నగారి మంగళకరమైన ముఖమును చూడనంత వరకు నాకు మనశ్శాంతి కలగదు. రాజచిహ్నములతో కూడిన నా అన్నగారి పాదములను శిరస్సు మీద ధరించనంత వరకు నాకు మనశ్శాంతి కలగదు. రాజ్యమునకు తగిన ఆ శ్రీరాముడు రాజ్యాభిషేక జలములచే తడిసి పితృపితామహ క్రమమున వచ్చుతున్న రాజ్యమును పొందనంత వరకు నాకు మనశ్శాంతి కలగదు. స్వచ్ఛమైన ఇంద్రునితో సమానము పద్మముల వంటి నేత్రములు కలది గొప్ప కాంతితో ప్రకాశించుతున్నది అయిన శ్రీరాముని ముఖమును సర్వదా చూడగలిగిన లక్ష్మణుడు కృతార్థుడు కదా. సముద్రము వరకు వ్యాపించిన ఈ భూమికంతకును ప్రభువైన ఆ శ్రీరాముని అనుసరించి వెళ్ళిన మహాభాగ్యవంతురాలైన సీత చాలా కృతార్థురాలు. కుబేరుడు నందనవనములో నివసించున్నట్లు శ్రీరాముడు హిమవత్ పర్వతముతో సమానమైన ఈ చిత్రకూట పర్వతంపై నివసించున్నాడు. అందుచే ఈ పర్వతము చాలా భాగ్యశాలి. క్రూర మృగములతో నిండి ప్రవేశింపశక్యము కాని ఈ వనము కూడా ఎంతో పుణ్యము చేసుకున్నది. ఎందుచేతననగా మహా తేజస్శాలి శస్త్రధారుల్లో శ్రేష్ఠుడు అయిన శ్రీరాముడు దీనిలో నివసించుతున్నాడు. భరతుడు ఈ విధముగా పలుకుచు కాలినడకనే ఆ వనములోనికి ప్రవేశించెను. అతడు పర్వతము చర్యల మీద పెరిగిన వృక్షముల సముదాయముల నడుము నడుచుతూ వెళ్ళెను. అతడు చిత్రకూట పర్వతంపై ఉన్న పుష్పించిన ఒక సాల వృక్షమును సమీపించి రాముని ఆశ్రమము నుండి పైకి ఎగురుతున్న పొగను చూచెను. ఆ భరతుడు ఆ ధూమమును చూడగానే శ్రీరాముడు ఇక్కడే ఉన్నాడు అని తెలుసుకొని నది ఆవలి ఒడ్డుకు చేరిన ఈతగాడి వలె ఎంతో సంతోషించెను. మహాత్ముడైన ఆ భరతుడు ఆ చిత్రకూట పర్వతంపై పుణ్యాత్ములతో నిండిన శ్రీరాముని ఆశ్రమమును చూచి సేనను దూరముగానే ఉండమని నియమించి గుహునితో కూడా మరల తొందరగా నడుచుతూ వెళ్ళెను. శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండలోని 98వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 99వ సర్గం. భరతుడు శత్రుఘ్నులు మొదలైన వాళ్లతో రామ ఆశ్రమమునకు పోవుట, రాముడు వారిని కలుసుకొని గాఢాలింగనం అనర్చుట. సేనను అట్లు నిలిపి భరతుడు సోదరుని చూడవలనన్న ఆత్రముతో శత్రుఘ్నునకు ఆయా చిహ్నములను చూపుచూ శీఘ్రముగా వెళ్ళెను. పెద్దలయందు అధిక ప్రేమ కల భరతుడు నా తల్లులను శీఘ్రముగా తీసుకొని రమ్ము అని వశిష్ఠ మహర్షిని ఆదేశించి తాను ముందుగా తొందరగా వెళ్ళెను. సుమంత్రుడు శత్రుఘ్నుని వెనువెంటనే వెళ్ళెను. శ్రీరాముని చూడవలనన్న అభిలాష భరతునకు ఎంత ఉండెనో అతనికి కూడా అంతే ఉండెను. భరతుడు నడిచి వెళ్ళుచుండగానే అతనికి తాపసాశ్రమంలో సోదరుని ఒక పెద్ద పర్ణశాల, ఒక చిన్న పర్ణశాల కనపడెను. ఆ పర్ణశాల ముందు విరిచి పడవేసిన కట్టెలు, కోసిన పుష్పములు కూడా భరతునకు కనబడెను. ఆశ్రమంలో ఉన్న రామలక్ష్మణులు పర్ణశాల మార్గము తెలియుటకై
అక్కడక్కడ చెట్లపై గుర్తుగా కట్టుకొనిన దర్భలను నారచీరలను కూడా భరతుడు చూచెను. చలికాలంలో ఉపయోగించుకొనుటకై ఆ వనములో వారు లేళ్ల పేడతోనూ మహిషముల పేడతోనూ చేసుకొనిన పిడకల ప్రోగులను కూడా అతడు చూచెను. ఆ భరతుడు అవి అన్నీ చూచి సంతోషించి నడిచి వెళ్ళుచునే శత్రుఘ్నునితోనూ తన చుట్టూ ఉన్న మంత్రులతోనూ ఇట్లు పలికెను. భరద్వాజుడు చెప్పిన ప్రదేశమునకు వచ్చినాము. మందాకినీ నది ఇక్కడికి దగ్గరగానే ఉన్నదని తలచెదను. ఇక్కడ నారచీరలు ఎత్తైన ప్రదేశముల్లో కట్టబడి ఉన్నవి. అకాలమునందు ఆశ్రమము నుండి బయటకు వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు గుర్తుగా ఉండుటకు లక్ష్మణుడు ఈ మార్గమున ఇట్లు చేసి ఉండును. పెద్ద పెద్ద దంతములు కలవి, గొప్ప బలము కలవి అయిన ఏనుగులు ఒకదానిని చూచి ఒకటి గర్జించుతూ ఇక్కడ శైలము పక్కన సంచరించుతున్నవి. అరణ్యములో నివసించు మునులు ఎల్లప్పుడూ సంరక్షించుకొనుటకై కోరుకొనుచుండెడు అగ్ని నుండి బయలువడిన దట్టమైన ధూమము ఇదిగో ఇక్కడ కనబడుతోంది. మనుషులు అరణ్యాల్లో ఉంటే ఒక పొగమంట మంట వేసేసుకుని ఉండాలి. ఎందుకంటే జంతువుల దగ్గరికి రాకుండా ఉంటాయి. ఆ మంట నుంచి వచ్చిన పొగ కనిపించింది భరతుడికి. పురుష శ్రేష్ఠుడు, గురువులను సత్కరించువాడు, పూజ్యుడు, మహర్షి సదృశుడు అయిన శ్రీరాముని నేను ఇక్కడ సంతోషపూర్వకముగా చూడగలను. ఆ భరతుడు చిత్రకూట పర్వతము వైపు కొంచెము సేపు మాత్రమే నడిచి మందాకిని నదిని చేరి అమాత్యాదులతో ఇట్లు పలికెను. జనులకు ప్రభువు, పురుష శ్రేష్ఠుడు అయిన శ్రీరాముడు ఈ నిర్జన వనములో వీరాసనము వేసుకొని నేలపై కూర్చుని ఉన్నాడు. ఛీ, నా జన్మము జీవితము ఎందుకు? శ్రీరాముడు నా మూలమున కష్టములకు లోనై భోగములన్నీ విడిచి అరణ్యములో సంచరించుతున్నాడు. ఈ విధముగా లోకులచే నిందించబడుతున్న నేను ఈనాడు సీతారామ లక్ష్మణుల పాదములపై పడి వారిని అనుగ్రహింప చేసుకునేదను. భరతుడు ఈ విధముగా విలపించుచు ఆ వనములో పవిత్రము సుందరము అయిన చక్కని పర్ణశాలను చూచెను. యజ్ఞములో వేదిక మెత్తని కుశలచే కప్పబడినట్లు విశాలమైన ఆ పర్ణశాల సాల తాళ అశ్వకర్ణ వృక్షముల అనేక పర్ణములచే కప్పబడి ఉండెను. మహాకార్యమును సాధించునవి, బంగారము పూసిన వెనక భాగములు కలవి, గొప్ప సారము కలవి, శత్రువులను బాధించునవి, వజ్రాయుధముతో సమానములు అయిన ధనుస్సులు ఆ పర్ణశాలలో ఉండెను. ప్రకాశించుచున్న అగ్రభాగములు కలవి, సూర్యకిరణములతో సమానములు, భయంకరములు అయిన అంబుల పొదల్లో ఉన్న బాణములతో ఆ పర్ణశాల సర్పములతో భోగవతి వలె ప్రకాశించుచుండెను. భోగవతి అనేది పాతాళంలోని ఒక నగరం. బంగారపు వరలలో నిండిన 2 ఖడ్గములు, బంగారపు చుక్కలతో చిత్రవర్ణములైన 2 డాలులు, బంగారముచే అలంకరించబడినవి, గోడకు వ్రేలాడదీయబడినవి చిత్రవర్ణములు అయిన అంగుళీ కవచములు ఆ పర్ణశాలను ప్రకాశింపచేయుచుండెను. అది మృగములచే ఎదిరింప శక్యము కాని సింహ నివాస గుహ వలె శత్రు సంఘములచే ఎదిరింప శక్యము కానిదే ఉండెను. భరతుడు ఆ శ్రీరాముని గృహమునందు ఈశాన్యము వైపున పల్లముగా ఉన్నది, విశాలమైన మండుచున్న అగ్ని కలది, పవిత్రము అయిన వేదిని చూచెను. క్షణకాలము పరిశీలించి ఆ పర్ణశాలలో జటామండలధారి అయి కూర్చుని ఉన్న అన్నగారైన శ్రీరాముని చూచెను. ఆ శ్రీరాముడు కృష్ణాదినమును నారచీరలను ధరించెను. అతని చుట్టూను అగ్ని కాంతి వంటి కాంతి వ్యాపించి ఉండెను. సింహము వంటి మూపుతో, దీర్ఘమైన బాహువులతో, పద్మముల వంటి నేత్రములతో ఒప్పుచుండెను. సముద్ర పర్యంతమైన భూమికి అధిపతి అయిన ఆ శ్రీరాముడు ధర్మమును ఆచరించుచు శాశ్వతుడైన బ్రహ్మదేవుని వలె సీతా లక్ష్మణుల పార్శ్వముల నుండి సేవింపగా దర్భలు పరచిన నేలపై కూర్చుని ఉండెను. భరతుడు అట్టి శ్రీరాముని చూచెను. ఆ భరతుడు రాముని చూచి దుఃఖముతోనూ మనస్తాపముతోనూ అతని వైపు పరిగెత్తెను. దుఃఖపీడితుడై విలపించెను. దుఃఖమును అణుచుకొనుటకు తగిన ధైర్యము లేక ఇట్లు పలికెను. సభలో అమాత్యులు మొదలగు
ప్రకృతులు చుట్టూను కూర్చుండి సేవింపవలసిన మా అన్నగారు అరణ్య మృగములు చుట్టూను కూర్చుని ఉండగా ఇక్కడ ఉన్నాడు. పూర్వము వేల కొలది వస్త్రములకు అలవాటు పడి ఉండిన ఆ మహాత్ముడు ఇప్పుడు ధర్మాచరణము చేయుచు రెండు మృగాదినములు ధరించి ఉన్నాడు. ఆ కాలమునందు చిత్రవర్ణములైన అనేక పుష్పములను ధరించిన శ్రీరాముడు ఈనాడు జటాభారమును ధరించుతున్నాడు. శాస్త్రోక్తములైన యజ్ఞములను ఆచరించి ధర్మ సంపాదనము చేయవలసిన శ్రీరాముడు శరీరమును కష్టపెట్టుట ద్వారా కలుగు ధర్మమును ఆచరించుతున్నాడు. అమూల్యమైన చందనము పోసుకొనదగిన మా అన్నగారి శరీరము ఇప్పుడు మురికి పట్టి ఉన్నది కదా. సుఖమునకు అలవాటు పడిన శ్రీరాముడు నా మూలమున ఈ విధముగా కష్టపడుతున్నాడు. ఛీ, లోకులచే నిందింపబడుతున్న క్రూరుడనైన నా జీవితము ఎందుకు? భరతుడు దీనుడై ముఖపద్మము నుండి చెమటలు కారుతుండగా ఈ విధముగా విలపించుతూ శ్రీరాముని పాదములు చేతులకు అందకుండగానే ఏడ్చుతూ నేలపై పడెను. భరతుడు దుఃఖపీడితుడై ఆర్య అని ఒక్కసారి దీనముగా పలికి పిదప ఏమీయో మాటలాడలేకపోయాను. శ్రీరాముని చూచి బాష్పము కంఠమును అడ్డుకొనుచుండగా ఓ ఆర్య అని మాత్రమే అరిచి ఇంకా ఏమీయో మాటలాడకపోయాను. శత్రుఘ్నుడు కూడా ఏడ్చుతూ రాముని పాదములకు నమస్కరించెను. శ్రీరాముడు వారిద్దరినీ కౌగలించుకొని కన్నీళ్లు కార్చెను. పిమ్మట ఆ శ్రీరామ లక్ష్మణులు భరత్ అరణ్యములో సూర్యచంద్రులు ఆకాశమునందు శుక్ర బృహస్పతులతో కలిసినట్లు సుమంత్రునితోనూ గుహునితోనూ కలిసిరి. అరణ్యంలో నివసించు ఋషులు మొదలగు వారందరూ ఆ మహారణ్యంలో కలిసిన మహాగజ సమానులైన ఆ రాజకుమారులను చూచి దుఃఖముతో కన్నీళ్లు కార్చిరి. శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యకాండలోని 99వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్.